ఉట్టి సిల్వర్ కలే అని చెప్పేసి తీసి పడేయకండి. సిల్వర్ మీ కల్లోకి రావడం చాలా అదృష్టం. మీకు దానివల్ల చాలా మంచి కూడా జరుగుతుంది. మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లో సిల్వర్‌ని పట్టుకున్నారో మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ సిల్వర్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సిల్వర్ మీనింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో కూడా సిల్వర్ రేట్ పెరుగుతుంది అలా ఉంటుంది కదా! సో, సిల్వర్ అనేది ఏంటి అంటే మన రైజింగ్ స్టార్. సో, అంచెలంచెలుగా ఎదిగే ఒక కాయిన్. సో, దాన్ని మనం చాలా పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, సిల్వర్ డ్రీమ్ ఫస్ట్ చాలా మంచిది. మీకు ఏ సందర్భంలో వచ్చినా కానీ ఇప్పుడు దాని అర్థం అనేది మనం తెలుసుకుందాము. బేసిక్‌గా సిల్వర్ డ్రీమ్ చాలా మంచి పాజిటివ్ డ్రీమ్. ఇప్పుడు పలు విధాలుగా తెలుసుకుందాం. సిట్యుయేషన్స్ వైస్ తెలుసుకుందాం మనం సిల్వర్. ఇప్పుడు సిల్వర్ గనుక మీరు మీ కల్లో చూసారు. జస్ట్ సిల్వర్ చూసినారు అనుకుంటే అప్పుడేమవుద్దంటే అదొక పాజిటివ్ ఎనర్జీ అనమాట. అది మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు ఒక విజువలైజ్‌గా మీకు కనిపిస్తుంది. అంటే మీ కళ్ళతోటి ఇప్పుడు సిల్వర్‌ని చూసారు కదా! అప్పుడు ఆహ్, మీకు ఆ షైన్ అనేది, ఆ వెలుగు అనేది ఇంకా ప్రైజింగ్ అంతా కూడా మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు. మీరిప్పుడు చాలా బాధలలో ఉన్నారనుకోండి. ఇప్పుడు మీకది కనిపిస్తే మీరు కొంచెం ఎదుగుతున్నారని చెప్పేసి మీనింగు. నెక్స్ట్‌ది ఇప్పుడు మీరు సిల్వర్‌ని గనుక మీరు పట్టుకున్నట్టు కనిపిస్తే అయితే సిల్వర్‌ని పట్టుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయన్నమాట. ఇంకా మీరు లైఫ్ టైమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సిల్వర్‌ని పట్టుకోవడం అంటే ఏంటి అంటే ఒక రైజింగ్ ఎనర్జీని మీరు పట్టుకుంటున్నారు. దానివల్ల మీకు హీలింగ్ అనేది వస్తుంది. అప్పుడు మీరు మీ లైఫ్‌లో ఎదగడము లేకపోతే మీ థింకింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవన్నీ కూడా జరుగుతాయి. మీరు సిల్వర్‌ని కనుక పట్టుకుంటే. ఇప్పుడు మనం వెండి వస్తువులు ధరించినట్టు, లేకపోతే కాళ్ళకు పట్టీలు ధరించినట్టు, లేకపోతే చేతికి ఉంగరాలు పెట్టుకున్నట్టు ఇలా గనుక వస్తే అదనేది మీ బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేస్తుంది. మీకు తెలుసో లేదో సిల్వర్ రింగ్స్ పెట్టుకుంటే కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట. అంటే ఏంటి నెగెటివ్ ఎనర్జీ పోతున్నట్టే కదా! సో, ఇప్పుడు మీరు మెడలో వేసుకున్నా, లేకపోతే కాళ్ళకి పెట్టుకున్నట్టు వచ్చినా, లేకపోతే ఫింగర్స్‌కి పెట్టుకున్నా మీ నెగెటివ్ ఎనర్జీ అనేది పోతుంది. థర్డ్‌ది. అండ్ ఫోర్త్‌ది వచ్చేసి మీరిప్పుడు సిల్వర్‌ని గనక కొనుక్కున్నారనుకోండి. లైక్ బయింగ్ సిల్వర్ అనే డ్రీమ్ వచ్చిందనుకోండి. అదేంటి అంటే మీరు ఒక పెద్ద అవకాశాన్ని పెద్ద అవకాశం మీకొస్తుందని చెప్పేసి సంకేతం. దాంతోటి మీకు పెద్ద అవకాశం వస్తే ఏమవుతుంది, ఇన్‌కమ్ పెరుగుతుంది, మీకు చుట్టుపక్కల పేరు పెరుగుతుంది. అవన్నీ కూడా వస్తాయి. సిల్వర్ అనేది మామూలు విషయం కాదు. సో, సిల్వర్ డ్రీమ్ అనేది చాలా చాలా పాజిటివ్. సో, కొనుక్కోవడం అనేది ఇంకా పెద్ద పాజిటివ్‌నెస్. దానివల్ల మీకు కొత్త ఆపర్చునిటీ వస్తాయి. మీకు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, డబ్బులొస్తాయి, అవన్నీ కూడా అవుతాయి. ఇప్పుడు ఇంకొక సందర్భం. మీరు సిల్వర్‌ని గిఫ్ట్‌గా పొందడం, రిసీవింగ్ సిల్వర్ యాస్ ఎ గిఫ్ట్ ఇలా వచ్చినట్టయితే మీకు ఏంటంటే ఎవరో మిమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట. సైలెంట్‌గా మీకు ఆశీర్వాదం ఇస్తున్నారు. మనకి జీవితంలో ఆశీర్వాదము కంటే ఇంకేముంటుంది చెప్పండి. మనకు అలా సిల్వర్ గనుక మనకు గిఫ్ట్‌గా ఇస్తే ఆశీర్వాదం మన మీద ఉన్నట్టు, దేవుడి ఆశీస్సులు మొత్తం మన మీద ఉన్నట్టు. ఇది కూడా మంచి కలే. ఇంకపోతే మనకి కొన్ని సందర్భాల్లో మన మైండ్ డిస్టర్బెన్స్ వల్లలో లేకపోతే నిజంగా కూడా మనము సిల్వర్ అనేది పూడగొట్టుకున్నట్టు కల వస్తుంది. లూజింగ్ సిల్వర్. సో, అలా వచ్చినా కూడా ఏం కాదు, అది ఏం బ్యాడ్ సైన్ ఏం కాదు, కానీ ఒక చిన్న హెచ్చరిక లాగా అనమాట. అంటే మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేసుకున్నట్టు. సో, యూనివర్స్ అనేది మీకు అలైన్ చేస్తున్నట్టు అనమాట. ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ లాగా నువ్వు హీల్ చేసుకో, నీ సరౌండింగ్స్ని హీల్ చేసుకో అని చెప్పేసి ఒక వార్నింగ్ సైన్ లాగా అనమాట. ఇప్పుడు సిల్వర్ ఏంటండి, సిల్వర్ పోతే సరే, సిల్వర్ అనే కాదు ఏ వస్తువు పోయినా కానీ అది కొంచెం వార్నింగ్ అన్నట్టే కదా. సో, అందుకనే సిల్వర్ పోయినా కానీ ఒక సైన్ లాగా తీసుకోవాలి. మనం ఏమి దాన్ని బ్యాడ్గా తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వెండి విరిగిపోవడం అలా కల వస్తుంది కదా. ఇప్పుడు లేకపోతే వెండి వస్తువులు విరిగిపోవడం ఏదన్నా అవ్వంటే, ఇప్పుడు వెండి వస్తువులు విరిగిపోతే ఏంటంటే ఎమోషనల్గా మనకి కొన్ని బాధలు అనేవి ఉంటాయి కదా. ఎప్పటి నుంచో మనకి ట్రామాస్ అంటారు, అవన్నీ కూడా తొలగిపోతాయి.
హీల్ అయిపోతుంది. సిల్వర్ అంటే ప్యూరిటీకి నిదర్శనం కాబట్టి ఇప్పుడు మనసులో ఎప్పటి నుంచో ఉన్న బాధలు అవన్నీ కూడా హీలింగ్, ఈ బాధలన్నీ కూడా మనకి శుద్ధం అయిపోతున్నట్టు అనమాట, ప్యూరిటీగా ఫామ్ అవుతున్నట్టు. ఇది కూడా ఒక పాజిటివ్ కలనే మనకి సిల్వర్ అనేది విరిగిపోవడం వల్ల. సో మొత్తానికి సిల్వర్ కలర్ మంచిదా బ్యాడా అంటే సిల్వర్ కలర్ చాలా మంచిది. మీకు ఏ రూపంలో వచ్చినా అది మంచిగా చేస్తుంది కానీ చెడు మాత్రం అసలు చెయ్యదు. సో అసలు సిల్వరు అసలుకి ఏ ఎనర్జీ అంటే చందమామ ఉంటుంది, మూన్ ఎనర్జీ అనమాట. ఇది మూన్ ఎనర్జీ. అసలు దీనికి ఏమేమి సంకేతాలు ఉంటాయంటే దీనికి ప్యూరిటీ అండ్ ఇంట్యూషన్, ఎమోషనల్ హీలింగ్, ఇవన్నీ కూడా మనకి సిల్వర్ కలర్లోకి వస్తే మన ఫ్యూచర్లో ఇంకా మన ప్రజెంట్ డేస్లలో లేకపోతే వార్నింగ్ సైన్స్ లాగా అవన్నీ కూడా చూసుకొని మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఇంకా మొత్తానికి వెండి మనకు అసలుకి ఏం సూచిస్తుంది మన ఫ్యూచర్కి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి, ఇంకా పీస్ అండ్ గుడ్ ఆపర్చునిటీస్ అండ్ హీలింగ్ ఫ్రమ్ ఎమోషనల్ పెయిన్. ఏమన్నా బాధలలో ఉంటే అదంతా కూడా హీల్ చేస్తుంది అనమాట. మరి మీకు ఏ కళ వచ్చింది, ఎలాంటి సందర్భంలో వచ్చింది, ఆ సందర్భంకి ఈ వీడియో కరెక్ట్ అయితే ఒక లైక్ వేయండి. లేదు మీకు ఇలా వచ్చిందని చెప్పి నాకు కామెంట్ చేసినా కానీ నేను దానికి ఎక్కువ లైక్స్ వస్తే నేను ఆ కామెంట్కి వీడియో పెడతాను. మీరు ఏం కూడా బాధపడని అవసరం లేదు, నేను అన్ని కామెంట్స్ కూడా చదువుతాను. సో మరొక మీనింగ్ తోటి మళ్ళీ అయితే రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.